ఇక హెడర్ ఫైల్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి సి లైబ్రరీ ఫైల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో ఆ ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి దాన్ని మనకి ఇక్కడ ఆ ప్రోగ్రామ్ లో యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. తర్వాత మనకి ఈ హెడర్ ఫైల్ అయిపోయిన తర్వాత వెంటనే మనకి ఇంట్ మెయిన్ అనేటువంటిది ఫంక్షన్ ని యూజ్ చేసుకుంటూ ఉన్నాము బేసిక్ గా. ఓకేనా, ఇంట్ మెయిన్ అనేటువంటిది ఫంక్షన్ చేసుకుంటాము. ఇక్కడ వాయిడ్ మెయిన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, వాయిడ్ మెయిన్. సో దీనికి ఇంట్ మెయిన్ వాయిడ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇంటీజర్ వాల్యూ ఏమో మనకి సమ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇట్ రిటర్న్ సమ్ ఎక్స్ వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. వాయిడ్ మాత్రం ఇట్ డస్ నాట్ రిటర్న్స్ ఎనీ వాల్యూ, ఏ వాల్యూని కూడా రిటర్న్ చేయదు అనమాట, రిటర్న్ చేయదు. కానీ ఇంటీజర్ వాల్యూస్ మాత్రం కన్ఫర్మ్ ఏదో ఒక వాల్యూని అయితే రిటర్న్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇలా ప్రోగ్రామ్ రాసుకున్నాను చూడండి. సో ఇలా పెరాన్సిస్ ఉన్నప్పుడు క్లియర్గా మనం దీన్ని ఫంక్షన్ అని చెప్పుకుంటాము. సో మనకి మెయిన్ ఫంక్షన్ అనేటువంటిది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఈజీగా చూడండి. సో ఇంట్ మెయిన్ చేసాం కదా, నెక్స్ట్ దాన్ని ఫాలోడ్ బై మనకి ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ అయితే ఓపెన్ చేద్దాము. సో మనకి మెయిన్ ఫంక్షన్ అనేటువంటిది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఆ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్గా ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ అనేటువంటిది ఇవ్వాలన్నమాట. సో ప్రింట్ ఎఫ్. సో ఈ యొక్క ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మనం అవుట్పుట్లో ఉండేటువంటి ఏ వాల్యూస్నైనా అవుట్పుట్లో డిస్ప్లే అవ్వాలి కాబట్టి ఈ యొక్క ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తాము. సో ఆ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ఎప్పుడు కూడాను ఇన్వర్టెడ్ కామాస్లో మాత్రమే రాయాలి. సో అలా రాసినప్పుడు ఏం జరుగుతుంది, అవుట్పుట్ యొక్క వాల్యూ ఏదైతే ఉంటుందో మన ఈ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ఏదైతే రాస్తామో అదే ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ అవుట్పుట్ స్క్రీన్లో డిస్ప్లే అవుతుంది. సో సింపుల్గా ప్రింట్ ఆఫ్ రాసాము, దాన్ని ఫాలోడ్ బై హలో వరల్డ్. సో ఈ విధంగా రాసాము. సేమ్ అదే విధంగా ఇన్వర్టెడ్ కామాస్ ఓపెనింగ్ చేసాము, అదేవిధంగా ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేసాము. అలానే ఇక్కడ సెమీ కాలన్ ఎందుకు పెట్టాలంటే ఈ స్టేట్మెంట్ అనేటువంటిది ఇక్కడతో ఎండ్ అయిపోతుంది అని ఇన్ కేస్ దాని తర్వాత ఏదైనా వాల్యూ ఉన్నా కానీ ఇక్కడతో సెమీ కాలన్ తోటి టర్మినేట్ అవుతుంది. ఇది ఒక సింగిల్ స్టెప్లో చెప్పాలండి. సెమీ కాలన్ పెట్టడం ద్వారా యూజ్ ఏంటంటే ఈ స్టేట్మెంట్ అనేటువంటిది ఇక్కడతోటి టర్మినేట్ అవుతుంది. సో అందువల్ల మనం ఇక్కడ సెమీ కాలన్ పెట్టి యూజ్ చేసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ దీన్ని ఫాలోడ్ బై ఏం చేస్తున్నాం, డైరెక్ట్గా ఇక్కడ ఇంటీజర్ యూజ్ చేసాం కదా ప్రీవియస్గా చెప్పినట్లు, ఇట్ రిటర్న్ సమ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది కాబట్టి సో మనము సిస్టమ్కి ఏమని చెప్తామంటే రిటర్న్ టు 0 అంటే ప్రోగ్రామ్ అనేటువంటిది ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. ఇట్ రిటర్న్ టు 0 అంటే మనకి ప్రోగ్రామ్ ఇక్కడతోటి ఎండ్ అయిపోతుంది. సేమ్ అదే విధంగా ఈ బ్రాకెట్స్ ఏదైతే ఉంటుందో దానికి కూడాను క్లోజింగ్ బ్రాకెట్ అనేటువంటిది సేమ్ అదే లైన్లో ఇవ్వాలి. సో ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. సో ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయినప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు హలో వరల్డ్. సో అవుట్పుట్ డిస్ప్లేలో ఏముంటుంది, మనం ఏదైతే ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ఇచ్చామో యాస్టీస్గా అదే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఏమవుతుంది, హలో వరల్డ్ అనేటువంటిది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా. సో అంతే గైస్, వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ప్రోగ్రామ్ ఇంతే గైస్. సో మరి ఇక్కడ నుంచి మనకైతే క్లాసెస్ అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇది హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎలా ప్రింట్ చేయాలి ఈరోజు నేర్చుకున్నాము. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే మనం ఓన్ నేమ్ని నార్మల్గా ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ఎలా ప్రింట్ చేస్తాము, సేమ్ అదేవిధంగా ఈసారి స్కాన్ ఆఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసి ఎలా ప్రింట్ చేస్తామో నేర్చుకుందాము. సో వీడియో అయితే ఇంతే గాయస్. సో ఫర్ మోర్ వీడియోస్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ and don't forget to subscribe to our